కృష్ణారావును ఓన్లీ హిందువులనే టార్గెట్ చేస్తాడా? ఒకసారి చూడండి. పుండాకోర్ పాస్టర్ 4 ఏళ్ల మైనర్ గర్ల్ విషయంలో జరిగిన ఇన్సిడెంట్ని కృష్ణారావు క్వశ్చన్ చేశారు. లోఫర్ పాస్టర్ అంటూ రీసెంట్గా హిందువులు తనపై దాడి చేశారంటే ఒక ఫేక్ వీడియోని ప్రచారం చేసిన ఒక పాస్టర్ గురించి రాధామోహన్ని తిట్టిన దానికన్నా ఎక్కువ తిట్టాడు ఈ వీడియోలో. పవన్ కళ్యాణ్ గారు ఒక పాస్టర్ అన్న మాటలకి రియాక్ట్ అయిన వీడియో ఇది. దశమ భాగం ఇవ్వాల్సిందే అని ఒక ఆవిడ అన్న మాటకి కృష్ణారావుని క్వశ్చన్ చేసిన తీరు ఇది. ముత్యాలమ్మ టెంపుల్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి ఓవైసీ బ్రదర్స్ మీరు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి హిందువులకు సపోర్ట్గా నిలబడాలి, మీ మతానికి సంబంధించిన వాళ్ళు చేసే తప్పులకు మీరు బాధ్యత వహించాలంటూ క్వశ్చన్ చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఓవైసీ 15 నిమిషాలంటూ మాక్ చేసినప్పుడు ఇదే మాట నరేంద్ర మోడీ 15 నిమిషాలు హిందువులను వదిలేస్తే భారతదేశం నుంచి ఒక మతం తుడిచిపెట్టుకొని పోతుంది, మతాలను ప్రచారంలోకి దేశంలోకి తీసుకురాకండి అంటూ ఇదే కృష్ణారావుని క్వశ్చన్ చేశాడు. హిందువులపై ముస్లింలు చేస్తున్న దాడులను కూడా కృష్ణారావుని గట్టిగా క్వశ్చన్ చేశాడు ఈ వీడియోలో. కృష్ణారావుని ఎప్పుడు మతాన్ని అడ్డం పెట్టుకొని పబ్బం గడిపే వాళ్ళని టార్గెట్ చేశాడు తప్ప పర్టికులర్గా హిందూ మతాన్ని అంటూ ఎప్పుడు టార్గెట్ చేయలేదన్నది ఆయన వీడియోలో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది.